హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఫ్ ఆఫ్ శరత్ కుమార్ వ్లాగ్స్. ఈరోజు మేము ఉద్దెమరిలోని పెద్దమ్మ తల్లి గుడి వద్ద జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 8వ రోజు అనగా మేము ఈ రోజున కుటుంబ సమేతంగా స్వామివారి పూజలో కూర్చోబోతున్నాము. అండ్ అలాగే మాతో పాటు ఎన్ని జంటలు పూజలో పాల్గొనబోతున్నాయి మరియు పూజ జరిగే సమయంలో ఎంతమంది భక్తులు వీక్షించడానికి రాబోతున్నారో ఈ వీడియోలో చూసేద్దాం రండి. అధ్యక్షర పాల చంద్ర గజానన వక్రదండ శోకర్మో ఏరం భస్కంద పూర్వజ సైతాని నామాని నిర్గమే సంగ్రామే ధర్మకార్యేషు విఘ్న నమోస్తుతే. అందరు చెమ్ములో నీళ్ళగా కళ్ళ కట్టుకోండి. చమ్య ప్రాణాయామ్య కేశవాయ నారాయణాయ నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. రెండు అక్షింతలు వాసన చూసి దాన్ని వెంకటేశ్వర నిర్మ చేయండి. అయితే భూమి మీరు కూర్చున్న దగ్గర భూమి ముట్టుకొని దండం పెట్టే రెండు చేస్తారు. పూజా కర్మ సమారవే. ఓం పృథివ్యా మేరో ఆసనే వినియోగ అనంతాసనాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మ పరమాత్మా దేవత దేవీ గాయత్రి చంద ప్రాణాయామే వినియోగ. ఇక ఉంగరం మీద పెద్ద కొంచెం ప్రాణాయం చేయండి. ఓం ఓం అనుకోండి 3 సార్లు. ఉమా పోజ్యోతిర సోమృతం బ్రహ్మ భోర్భవస్వరం మమ అనుకోండి. మళ్ళీ ఒకసారి అక్షింతలు తీసుకొని గౌరమ్మ దగ్గర గణపతి దగ్గర వేయండి. శక్తి జ్ఞాన శక్తి స్వరూపిణి గం గం గణపతయే నమః. ఆవాహిత దేవతాత్మనే నమః. అండ్ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణి విశ్వంబర విశాలాక్షి ఉదయగిరి నివాసిని విద్యా సరస్వతి గంధే వీణ పుస్తక ధారిణి. ఓం హైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. పెద్దమ్మ తల్లియే నమః. మహాలక్ష్మే నమః. మహాసరస్వత్యై నమః. అమ్మవారికి మంచి దండం పెట్టి గౌరవం మీద అచ్యుతమే. ఓం శ్రీం గం గణపతయే నమః. ఓం శ్రీం గం గణపతయే నమః. పంచామృత స్నానం. ఓం శ్రీం గం గణపతయే నమః. ఏది మన పిల్లడానికి దండ వేసుకోమని జింకల దండ పెట్టుకొని అక్షింతలు వేస్తాం కదా. గణపతి ఆనందపడతాం. ఏది ఆశీర్వచనం అది ఆనందపడి మనకు స్వామి దండేస్తున్నాం. ఏమైనా పంచామృతంతో ఏమేమి చేతులు అందరూ అక్షింతలు వేసుకోండి. మొత్తం పోయింది మొత్తం అన్ని ఎవరెవరు బాగా వచ్చిండ్రు పంజాబ్ అన్ని తీసుకోండి. ఒక చేతికి దండ కూడా దండ ఇస్తుంది కానీ దండ. స్వామినే నమః. ఒకదానికి చూస్తున్నారు కదా, ఈ విధంగా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది.
చాలా బాగా అనిపించింది. అందరూ అన్ని జంటలతో చాలా బాగా చేపించారు. సో చాలా బాగా అనిపించింది స్వామివారికి నైవేద్యాలు పెట్టి ఇంకా లాస్ట్లో అయితే ఇంకా హారతి ఇచ్చాము. ఇంకా హారతి ఇవ్వడంతో నేను కూడా పాట పాడి హారతి ఇచ్చాను. సో ఆ పాటను కూడా మీకు వినిపిస్తాను, చూడండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక పూజలో కూర్చున్న మహిళలందరూ గౌరమ్మను చేసి పూజించారు. సో పూజ కంప్లీట్ అయిపోయింది కాబట్టి గౌరమ్మను పసుపు బొట్టుగా అందరి మంగళసూత్రాలకు పంచుతూ అందరితో చాలా సంతోషంగా ఉన్నాము. మన ఊరి వాళ్ళతో కలిసి ఇలాంటి పండగ సంబరాలను జరుపుకోవడం చాలా అంటే చాలా సంతోషంగా అనిపించిందండి. చాలా ఆనందంగా ఉంది. సో ఈ విధంగా ఎంజాయ్ చేయడం చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా ఇలాగే ఎంజాయ్ చేశారా? సో అయితే ఈసారి ఆ విఘ్న వినాయకుడు మన విఘ్నాలన్నీ తొలగించి అందరికీ మంచిని చేకూర్చాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. నెక్స్ట్ వీడియోలో మన వినాయకుడి ముందు మన ఆట పాట అనే వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ అండి. మా వీడియో కనుక మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. థ్యాంక్